ప్రస్తుతం మనము సమాధి మందిరం వెనక ఉన్న గురుస్థాన్ లో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు గురుస్థాన్ దగ్గర ఎంతమంది భక్తులు మరి ఆ గురుస్థాన్ దగ్గర మరి దర్శించుకుంటున్నారో అక్కడ మనం చూడొచ్చు. గురుస్థాన్ అంటే స్వామి వారు ఇక్కడ దీపం వెలిగించారు, అలాగే ధుని కూడా ఉంది. మనం ఇందాక మన నందాదీపం దగ్గర ఉన్నట్టే ఇక్కడ గురుస్థాన్ దగ్గర ఈ ధుని చూడొచ్చు, అలాగే స్వామి వారి సమాధి వెనుకనే ఈ గురుస్థాన్ మందిరంగా మనం కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ ధుని అనేది సకల పాపాలను హరించేది. ఎప్పటికీ కూడా అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలి అని చెప్పి స్వామివారు ఈ ధునిని వెలిగిస్తున్నారు. అప్పుడు ఎప్పుడైతే స్వామివారు ఆ ధునిని వెలిగించారో ఇప్పటి వరకు కూడా మనము ఆ ధుని మనం చూస్తూనే ఉన్నాం, వెలుగుతూనే ఉంది. మనకి ఇక్కడ ప్రసాదం ఏదైనా దొరుకుతుంది అంటే ఈ ధునిలో ఉన్న విభూతినే ఇక్కడ ప్రసాదంగా పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఎన్నో రాష్ట్రాలే కాదు ఎన్నో దేశాల నుంచి కూడా స్వామివారి దర్శనం కోసం సంవత్సరం పొడవునా వచ్చినా కూడా ఇక్కడ స్వామివారి గురు పౌర్ణమి కోసమే ఎంతో భక్తితో కళ్ళు ఇలా రెట్టింపు చేసుకుని స్వామివారిని ఇలా కళ్ళారా చూద్దామని ఇక్కడికి గురుస్థాన్ దగ్గరికి విచ్చేస్తూ ఉంటారు, షిరిడీకి విచ్చేస్తూ ఉంటారు. అయితే స్వామివారు మనకి ఇక్కడ చూడొచ్చు. గురుస్థాన్ వెనుక ఉన్న ఆ వేప చెట్టును చూస్తే కనుక ఆ వేప చెట్టు సహజంగా చేదు ఉంటుంది, దాని గుణమే చేదు. మనము ఉగాది పచ్చళ్ళలో కూడా ఆ వేప పువ్వు వాడుతూ ఉంటాం కొంచెం చేదు కోసం. కానీ షిరిడీలో ఉన్న ఈ గురుస్థాన్ దగ్గర ఉన్న వేప చెట్టు మనము కొంచెం తిన్నా కూడా అది ప్రసాదంగా భావించి తినొచ్చు. దాన్ని తింటే కనుక సకల రోగాలు కూడా నయమైపోతాయి. అంటే ఎంతో తీయగా ఉంటుంది. స్వామివారి షిరిడీ బాబా వారి పలుకులు ఎంత తీయగా మధురంగా ఉంటాయో ఈ వేప చెట్టు ఆకులు తిన్నా కానీ అంతే తీయగా అంతే మధురంగా ఉంటాయి. అవి తింటే ఏంటి అనుకుంటున్నారా? ఒక ఆకు మనం మామూలుగా అయితే మనం దాన్ని ముట్టుకోనివ్వరు, కానీ అది మనం ప్రసాదంగా భక్తులను ఉద్దేశించి అది ప్రసాదంగా అడిగితే గనక ఇక్కడ పూజారులు మనకు 1-2 ఆకులు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని తింటే చాలు సకల రోగాలు నయమైపోతాయి. బాబా వారి ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ప్రస్తుతం మనం సమాధి అయితే మనము లోపల చూడొచ్చు. ఈ గురుస్థాన్ లో ఉన్న శివలింగాన్ని శ్యామ అనే భక్తుడికి కూడా స్వామివారు ఈ శివలింగాన్ని బహుమతిగా ఇచ్చారట. అప్పటి నుండి కూడా ఈ గురుస్థాన్ లో ఉన్న శివలింగాన్ని భక్తులు అందరూ కూడా ఎంతో తన్మయత్వంతో దర్శించుకుంటారు. మరి మనకందరూ ఒకటే, భగవత్ సబ్కా మాలిక్ ఏక్ హే అని బాబా వారి నిర్వచనం మనం చెప్పుకుంటూ ఉంటాము. మనము అందరము కూడా ఒక్కటే, అల్లా వేరు కాదు, నారాయణుడు వేరు కాదు అని మనం ఇక్కడ బాబా వారి పలుకులను బట్టి తెలుసుకోవచ్చు. అందుకే ఇక్కడ షిరిడీలో మనం చూస్తే గనక అన్ని రకాల మతాల వారు ఇక్కడికి విచ్చేసి స్వామి వారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. గురుస్థాన్ చుట్టూ కూడా 3 సార్లు తిరిగి మన మనసులో కోరికను కోరుకుంటే కనుక తప్పకుండా నెరవేరుతుంది. ఆ కోరిక తీరిన తర్వాత మళ్లీ షిరిడీ వచ్చి అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని ఈ గురుస్థాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ భక్తులు ఉన్నారు, అలాగే వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, స్వామివారి దర్శనం చేసుకున్నారా, వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఎక్కడి నుండి వచ్చారండి? ఓం సాయిరామ్. మేము శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చామండి. వచ్చాము. స్వామి ఈరోజు దర్శించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము స్వామి సేవకు వచ్చామండి. మేము 1 వీక్ అనమాట మా సేవ. చాలా బాగా అవుతుంది. మమ్మల్ని కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. ఎప్పుడు సేవకు వస్తారా? ఇదే ఫస్ట్ టైం అండి రావడం. చాలా హ్యాపీగా ఉంది. బాబా అంటేనే ఎన్నో మహిమలకు నిలవు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఆయనని తలుచుకోగానే వారం రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏమనిపిస్తుంది ఆయన చూడగానే? మేము ఎప్పుడు కూడా మా హస్బెండ్స్ తో రావడం గానీ ఇలా రాలేదండి ఎప్పుడూను. ఇదే ఫస్ట్ టైం సేవకి. మా వారు ఒప్పుకోవడం కూడా మా బాబా అనుగ్రహాన్ని అనుకుంటున్నాం. లేకపోతే మేము అసలు ఇంతవరకు ఎప్పుడు సేవకు వెళ్ళలేదు. చాలా హ్యాపీ. బాబాయే మమ్మల్ని పిలిచారు అనుకుంటున్నాను. నేను ఈరోజు అవకాశం ఇచ్చారండి. బాబా దర్శనం చాలా బాగా అయిందండి మాకు. తన బిడ్డల్లాగా ఒక తండ్రిలాగా మమ్మల్ని ఇక్కడ రప్పించుకొని ఒక తండ్రిలాగా ఆదరణ ఇచ్చి అన్ని చేసి మాకు అతను ముందు నడిచి తర్వాత మమ్మల్ని నడమని ఆజ్ఞాపించినట్టుగా మేము ఇక్కడికి వచ్చామండి. అతని ఆజ్ఞ లేనిది ఏదీ లేదు. బాబా ఎక్కడుంటే మనం అక్కడ ఉన్నాం అనుకొని దర్శనం చేసుకుని చాలా శ్రద్ధ భక్తితో తోసుకోకుండా మంచిగా బాబాని దర్శనం చేసుకున్నాము. చాలా బాగుంది. ఇంకా మెయింటెనెన్స్ కొంచెం ఉంటే బాగుంటుందని మా అభిప్రాయము. కొంచెం తిరుమల లాగా చేసి బాగా అభివృద్ధి. సౌకర్యాలు ఎలా ఉన్నాయి? సౌకర్యాలు బాగున్నాయి, కానీ క్యూ లైన్ బాగా పాటిస్తే బాగుంటుందని అభిప్రాయం. ఓకే, జై శ్రీ. हम उड़ीसा से आया जी। कब से आ रहे शिरडी को? हम तो लगभग 15 साल हो गया जी। कैसे लगता है बाबा? बहुत बढ़िया, अच्छा लगा। हर साल 5 बार इधर शिरडी आना। मैं नौकरी किया कोऑपरेटिव बैंक, ये छुट्टी लेके आया, कम से कम 5 बार आना, जैसा हालत भी आना पड़ेगा।
अभी ये श्रावण महीने को टिकट बनाया, 15 अगस्त को भी आना पड़ेगा मुझे जी। సో మరి చూస్తున్నాం ఇక్కడ భక్తులందరూ కూడా వారి వారి మనోభావాలను వ్యక్తపరుస్తున్నారు. అంటే మనం ఇక్కడ ప్రస్తుతం నేను ధుని దగ్గర ఉన్నాను. అంటే ఇందాక భక్తురాలు ఏం చెప్తుంది అంటే తనకి ఒక క్యాన్సర్ గడ్డ అయిందంట. స్వామి వారి గురించి ఎవరో చెప్తే ఆమె బాబా పారాయణం చేసిందంట. ఆమె చేతిలో కూడా మనం చూస్తే కనుక బాబా పారాయణం బుక్ తో ఆమె చదువుతూనే ఉంది. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అని అనుకుంటూ ఆమె పూజ చేస్తూనే ఉంది. ఆమెకి ఎప్పుడైతే క్యాన్సర్ అని తెలిసిందో మరి బాబాని నమ్ముకున్నాక బాబా పారాయణం చేశాక ఆమెకి ఆ క్యాన్సర్ తాలూకా లక్షణాలన్నీ కూడా తగ్గిపోయాయని ఆమె ముఖంలో ఎంతో ఆనందంతో మరి బాబాని దర్శించుకున్నందుకు ఆమె ముఖంలోని ఆనందం వ్యక్తపరుస్తోంది. బాబా అంటే అంతే. బాబా చూపించే ప్రేమ వాత్సల్యం వెనక మనకు ఎన్ని ఉన్నా గానీ పటాపంచలైపోతాయి. సప్త సముద్రాలను మీరు వెనక ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నా కానీ మీరు నన్ను తలుచుకుంటే చాలు, నేను నన్ను తలుచుకుంటే చాలు, నేను మీకోసం ఏదైనా చేయగలుగుతాను. ఆయన ఒకటే కోరుకుంటాడు, స్వామి ఒకటే, బాబా వారు ఒకటే కోరుకుంటారు, అందరితో బాగుండండి, అందరికీ మంచి చేయండి అని చెప్పి ఆయన కోరుకునేది అదే. సబ్కా మాలిక్ ఏక్ అంటే అందరి దృష్టిలో దేవుడు ఒక్కడే. అందుకే షిరిడి కొత్తలో ఆయన ప్రతి పండుగని కూడా ఎంతో ఉత్సాహంగా జరిపించేవారంట. కలహండి ఉత్సవము, అలాగే శ్రీకృష్ణాష్టమి, అలాగే అన్ని మతాల వారి పండుగలు కూడా చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూసి బంగారు అని పిలిస్తే చాలు, ఆయన మనసులో నుంచి ఆయన మాట నుంచి ప్రతి ఒక్క భక్తుని కూడా అలా ప్రేమగా వాత్సల్యంగా బంగారు అని పిలిస్తే చాలు, మనకు ఆటోమేటిక్ గా ఆ కళ్ళలో ఆనంద భాష్పాలు వెల్లువెత్తుతుంటాయి. అందుకే బాబా అంటే అంత నమ్మకము. ఇక్కడ నుంచే కాదు, సంవత్సరం పొడవునా కూడా షిరిడిలో ఇలాంటి రద్దీ ఉంటుంది. కాకపోతే గురు పౌర్ణమి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆయనని గురువుగా భావిస్తారు, తండ్రిగా భావిస్తారు, తల్లిగా భావిస్తారు. ఎవరి ఆలోచన వారిది. కానీ ఆయన ఆశీర్వాదం చేస్తే చాలు, మనకున్న బాధలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇక్కడికి షిరిడిలో అడుగు పెట్టడమే మన పూర్వజన్మ సుకృతంగా ప్రతి ఒక్క భక్తుడి కూడా మనసులోని మాట అదే. జయ గురుస్థాన్, జై ద్వారకామాయి, జై సాయినామ్.